ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచం మొత్తానికి ఎలా పాకిస్తాన్ ఘోరంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దెబ్బకు ఓడిపోయింది అనేది తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తానీ ప్రభుత్వం మేమే గెలిచాము, 5 రఫేల్ను మేము ధ్వంసం చేశాము అనే ప్రచారం చేస్తున్నారు. కానీ అది తమ ప్రజలను సాటిస్ఫై చేయడానికే చేస్తున్నారు. మద్రసాలో చదివి చంద్రుడికి సెంటర్ గ్రావిటీకి అర్థం తెలియని నామ్ నిషానా తోడా ఆశానా పాక్ ప్రజల బ్రెయిన్ వాష్ చేయడం జరుగుతోంది. అబద్ధాలు చెబుతున్నారు ఓకే, అయితే వన్స్ ఈ డస్ట్ సెటిల్ అయిన తర్వాత ప్రపంచ దేశాలు ఈ సింధూర్ యుద్ధం ఓటమికి ఇంకొక ముఖ్య కారణం రెడ్ టీషర్ట్ నైబర్ చైనానే అని చైనా వైపు వేళ్లు చూపిస్తున్నారు. అదేంటి యుద్ధం చేసింది పాకిస్తాన్ అయితే బిల్లెందుకు చైనా పేరు మీద వేస్తున్నారు అంటే చెప్తా. ఈ రోజు ఒక హైలైట్ న్యూస్ ను తీసుకొచ్చాను. నా కంటెంట్ అండ్ రీసెర్చ్ మీకు నచ్చినట్లయితే మినిమం వీడియోకు 20,000 లైక్స్ ఇవ్వండి. ఆపరేషన్ సింధూర్లో చైనా మాల్ ఎలా గోల్మాల్ అయిందో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ భారత్తో యుద్ధానికి చైనీస్ ఆయుధాలతో దిగింది. ఈ యుద్ధంలో చైనీస్ ఆయుధాలు ఇన్షా అల్లా అన్నాయే తప్ప మాషా అల్లా అనిపించుకోలేకపోయాయి. భూమి గుండ్రంగా లేదు, ఫ్లాట్ గా ఉంది. సూర్యుడి చుట్టూ భూమి కాదు, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడు అని నమ్మే పాకిస్తానీలకు రక్షణ ఆయుధాలను తయారు చేసేంత సీన్ లేదు కాబట్టి చైనా నుండి కొన్నారు. సో వీళ్ళు సౌకగా వస్తున్నాయి అని చెప్పి చైనీస్ ఆయుధాలే కొన్నారు. వీళ్ళు చైనా నుండి కొన్న టాప్ 5 ఆయుధాలు ఏంటి, అవి సింధూర్ బ్యాటిల్లో ఎలా ఫెయిల్ అయ్యాయి అనేది చెప్తా. ఆయుధం నంబర్ 1 ఎయిర్ డిఫెన్స్. ఎయిర్ డిఫెన్స్ అంటే పాకిస్తానీ ఎయిర్ స్పేస్ను ఆకాశాన్ని రక్షించే ఆయుధం అన్నమాట. ఏదైనా మిజైల్ లేదా డ్రోన్ లేదా క్వాడ్ కాప్టర్ వంటి ఆయుధాలు ఇండియా నుండి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లో చొరబడాలి అని ట్రై చేస్తే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ను, స్పీడ్ను, హైట్ను అంటే ఆల్టిట్యూడ్ను ట్రాక్ చేసి ఆ శత్రు మిజైల్ను గాల్లోనే ధ్వంసం చేయడాన్నే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు. ఈ ఎయిర్ డిఫెన్స్ను పాపం పాకిస్తాన్ ఐరన్ బ్రదర్ చైనా నుండి కొన్నది. దీని యొక్క విలువ దాదాపు 16,000 కోట్లుంటుంది. చాలా కాస్ట్లీ వెపన్ ఇది. పాకిస్తాన్ సైనికులు పడుకున్న, యుద్ధం లేకున్నా 24/7 365 డేస్ ఇవి ఆటోమేటిక్గా పనిచేస్తాయి అన్నమాట. అయితే మే 7th సూర్యుడి వెలుగు రాకముందే స్కాల్ప్ షాడో మిజైల్స్తో, హ్యామర్ మిజైల్స్తో, బ్రహ్మోస్ మిజైల్స్తో పాక్ యొక్క 9 ఉగ్రవాద శిబిరాలపైన ఇండియా దాడి చేసింది. తాగి పడుకున్న వీకెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పడుకుంది. పాక్ చైనా యొక్క HQ-9 అండ్ HQ-16 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను వాడుతుంది. HQ-9 బ్యాటరీస్ 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ను ఇంటర్సెప్ట్ చేస్తుంది అన్నమాట. HQ-16 బ్యాటరీస్ దాదాపు 60 నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు యొక్క ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ను ఇంటర్సెప్ట్ చేస్తుంది అన్నమాట. అయితే ఇండియన్ ఆర్మీ వేసిన అన్ని మిజైల్స్ను ఎయిర్ డిఫెన్స్ ఆపలేకపోయాయి. చైనా సరుకు కారణంగా హఫీజ్ మసూద్ కొంపలు తగిలెడిపోయాయి. ఈ HQ-9ను చైనా రష్యా యొక్క S-300ను రివర్స్ ఇంజనీరింగ్ చేసి తయారు చేసింది అన్నమాట. ఇండియాలో ఆకాష్, S-400, పృథ్వీ వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో సేమ్ అలాగే HQ-9 బ్యాటరీస్ కూడా పనిచేస్తాయి. ఇది ఫెయిల్ అయిన తర్వాత చైనా ఇది ట్రయల్ బాల్ మళ్ళీ రమ్మను చూసుకుంటా అని చెప్పింది. మే 7th రోజు రాత్రి పాకిస్తాన్ టర్కీ, చైనా నుండి కొన్న డ్రోన్స్తో దాడి చేసింది. మళ్ళీ ఇండియన్ ఆర్మీ రిటాలియేషన్ స్ట్రైక్ చేసింది. మే 8th ఉదయం రోజు హెరోప్ అనబడే ఇండియన్ క్యామికాజే డ్రోన్స్తో, ఇజ్రాయెల్ సహాయంతో తయారు చేసిన ఇండియన్ మేడ్ డ్రోన్స్తో పాకిస్తాన్ పైన దాడి చేసింది. ఈసారి ఈ డ్రోన్స్ HQ-9 బ్యాటరీ యొక్క ఫ్రీక్వెన్సీను జామ్ చేసి లాహోర్లో ఉన్న HQ-9 బ్యాటరీనే లేపేశాయి. మళ్ళీ పాక్ ఎయిర్ ఫోర్స్ చైనా HQ-9 దగ్గరకు వెళ్ళి అరే ఏంట్రా ఇది అని అడిగితే ఇది అవుట్ ఆఫ్ స్కోప్, ఇవి చిన్న డ్రోన్స్, దాన్ని నేను ఇంటర్సెప్ట్ చేయలేను, నెక్స్ట్ టైం ఇండియా మిజైల్స్ను వేయమను, డెఫినెట్గా ఆపుతా అన్నది. ముచ్చటగా మూడోసారి అంటే మే 9th, మే 8th రాత్రి పాకిస్తాన్ వరుసగా ఇండియా పైన డ్రోన్స్తో దాడి చేసినందుకు రిటాలియేషన్గా ప్రతిదాడిగా మే 10th 1:44 బ్రహ్మోస్ ఈలలేసుకుంటూ రావల్పిండి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన దాడి చేసింది. ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనేది సెంట్రల్ కమాండ్ సెంటర్, చాలా ముఖ్యమైన ఎయిర్ బేస్, చాలా సురక్షితమైన ఎయిర్ బేస్. ఇక్కడ దాడి చేసిన HQ-9 పడుకుంది. యాజ్ యూజువల్ చైనా మాల్ పని చేయలేదు. అక్కడ 4.5 మ్యాగ్నిట్యూడ్లో అర్త్క్వేక్ కూడా వచ్చింది. ఈసారి పాకిస్తాన్ ఆర్మీ కొంపలు తగిలేడిపోయిన చైనీస్ ఎయిర్ డిఫెన్స్ గురగలు పెట్టి నిద్రపోయింది. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వరుస పెట్టి బ్రహ్మోస్తో 11 ఎయిర్ అండ్ మిలిటరీ బేసెస్ పైన దాడి చేస్తే చైనీస్ ఎయిర్ డిఫెన్స్ చేతులెత్తేసింది. డస్ట్ సెటిల్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ డిఫెన్స్ కమ్యూనిటీ పాకిస్తాన్ ఓడిపోయింది ఓకే, బట్ నీ ఎయిర్ డిఫెన్స్ ఏం పీకుతోంది, అట్లీస్ట్ ఒక్కటంటే ఒక్క మిజైల్ నైనా నువ్వు ఆపాలి కదా అని చైనాను కడిగి బారేస్తున్నారు. ఐరన్ బ్రదర్స్లో ఒక బ్రదర్ది మద్రసా చదువు, ఇంకొక బ్రదర్ది రష్యన్ అమెరికన్ ఆయుధాలను రివర్స్ ఇంజనీరింగ్ చేసే చదువు. ఇక్కడ మీరేంటి చైనాను ఇంత చీప్గా చూస్తున్నారు? చైనా ఎంతో అడ్వాన్స్డ్ దేశం కదా.
చైనా దగ్గర 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, హైపర్సోనిక్ మిజైల్స్ ఉన్నాయి అని అడుగుతారు. హై ప్రెషర్లో ఆడే ఆయుధాలనే అందరూ కొంటారండి. శుభ్మన్ గిల్, పృథ్వీ షా చూడచక్కని షాట్స్ కొట్టచ్చు. అయితే అందరికీ హార్దిక్ పాండ్యానే కావాలి, ఎందుకంటే ప్రెషర్లో ఆడే ఆటగాడే అందరికీ కావాలి. చైనా వ్యాపారం చేయడంలో సూపర్ నంబర్ 1 హీరో దేశం. కానీ యుద్ధ ఆయుధాలను తయారు చేయడంలో చైనా ఇంకా అమెరికా, రష్యాను దాటలేదు. చైనా లాజిస్టిక్లో, సప్లై చైన్లో, ఎక్స్పోర్ట్స్ చేయడంలో, చిన్న చిన్న వస్తువులు, లో కాస్ట్ వస్తువులను తయారు చేయడంలో, మ్యానుఫ్యాక్చరింగ్లో, సీ పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కట్టడంలో చేయి తిరిగిన దేశం. అంతేగాని యుద్ధ ఆయుధాలను డెవలప్ చేయడంలో చైనా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. రియల్ టైం వార్ సినారియాలో ఇంకా చైనీస్ ఆయుధాలు ప్రూవ్ చేసుకోలేకపోయాయి. లైక్ S-400, F-16 ఎలా ప్రూవ్ చేసుకున్నాయి, థర్డ్ ఐరన్ డోమ్ సిస్టమ్స్ ఎలా ప్రూవ్ చేసుకున్నాయి, అలా చైనీస్ ఆయుధాలు ఇంకా ప్రూవ్ చేసుకోలేదు అంటున్నా. నేను రెడ్ టీ-షర్ట్ నైబర్ను ట్రోల్ చేయడం లేదు, చెప్తున్నా, రియాలిటీ చెప్తున్నా అనమాట. ఈ ఆయుధాలు పని చేయకపోవడానికి గల ఇంకొక కారణం పాకిస్తానీ మద్రసా ఆపరేటర్ సరిగ్గా దీన్ని ఆపరేట్ చేయడం లేదు, ఫెయిల్ అయ్యారు అన్నమాట. లేదా పాకిస్తాన్ చైనా నుండి ఆయుధాలు కొని డబ్బులు ఇవ్వకపోయి ఎగ్గొట్టి ఉంటే చైనా కావాలనే కొన్ని చిప్స్ లేదా ఫ్యూజ్ ను డెలివర్ చేయకుండా హాఫ్ ఆఫ్ మెటీరియల్స్ ను డెలివర్ చేసి ఉంటుంది. ఐరన్ బ్రదర్స్ మధ్యలో ఏదో జరిగింది. బ్రహ్మోస్ అనేది హైపర్సోనిక్ మిజైల్ కాదు, బ్యాలిస్టిక్ క్రూజ్ మిజైల్. దీన్ని ఆపలేకపోవడం అనేది ఎక్కడో చైనీస్ కాంపిటెన్సీను ప్రశ్నిస్తుంది. బ్రహ్మోస్ అనేది ఇండియన్ మేడ్ మిజైల్ యొక్క ఖ్యాతిని వైట్ హౌస్ వరకు తీసుకువెళ్ళింది. యాక్చువల్లీ మొన్న ట్రంప్ తన స్పీచ్లో ఇండియా సెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మిజైల్స్ అని చెప్పాడు. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మిజైల్స్ అంటే బ్రహ్మోస్ గురించే చెప్పాడు. పాకిస్తాన్లో ఫెయిల్ అయిన రెండో చైనీస్ ఆయుధం పేరు PL-15E మిజైల్స్. క్రికెట్ మ్యాచ్ ఆడకముందు బుమ్రా లాంటి ఇంపాక్ట్ అండ్ హైప్ దీనికి ఇచ్చారు. ఇంకా సింధూర్ యుద్ధం స్టార్ట్ అవ్వకముందే చైనా పాకిస్తాన్కు ఈ PL-15E మిజైల్స్ ను డెలివర్ చేసింది. ఇండియా దగ్గర బ్రహ్మోస్ లాగా చైనీస్ కు PL-15E మిజైల్ అనమాట. PL-15E గేమ్ ను మార్చేస్తుంది అన్నారు. ఇన్ఫాక్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సింధూర్ ఆపరేషన్ వాయిదా వేసి మరి PL-15 ను ఎలా ఎదుర్కోవాలి అనే స్ట్రాటజీస్ వేసింది. ఈ PL-15E రేంజే 140 కిలోమీటర్స్, బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్ ఇది. అంటే దీన్ని చైనా యొక్క JF-17 లేదా JF-10C యుద్ధ విమానాల ద్వారా పాకిస్తాన్ పంజాబ్ నుండి ఫైర్ చేస్తే ఇవి ఇండియా యొక్క అమృత్సర్ పైన దాడి చేయగలవు అనమాట. దీనికి ఎందుకంత హైప్ ఇచ్చారు అంటే ఇవి మ్యాక్ 4+ స్పీడ్లో వెళ్తాయి. బ్రహ్మోస్ కంటే 1.5 టైమ్స్ ఎక్కువ స్పీడ్లో వెళ్తాయి. ఇందులో యాక్టివ్ ఎలక్ట్రానికలీ స్కాన్డ్ యారే అనబడే రాడర్ సీకింగ్ మెకానిజం ఉంటుంది. సింపుల్గా ఈ మిజైల్స్ను పాకిస్తాన్ ఫైర్ చేస్తే ఈ మిజైల్స్ ఇండియా యొక్క రాడార్ను టెంపరీగా జామ్ చేసి టార్గెట్ను ప్రిసైజ్గా హిట్ చేస్తుంది అన్నమాట. ఇందులో క్రూజ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది మిడ్ ఎయిర్లో డైరెక్షన్ను మార్చుతుంది. మెనోరబిలిటీ, స్టీల్త్ ఫీచర్స్ కూడా దీంట్లో లిమిటెడ్గా ఉన్నాయి. దీని మీద భరోసా పెట్టే పాగిళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే ఈ PL-15E మేడ్ ఇన్ ఇండియా ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ లీలగా ఆపేసింది. ఈ PL-15E మిజైల్స్ను ఇక్కడ చూడొచ్చు ఎలా పడిపోయి ఉన్నాయో. సో ఆపరేషన్ సింధూర్ యుద్ధం అయిపోయిన తర్వాత, డస్ట్ మొత్తం సెటిల్ అయిన తర్వాత ప్రపంచ దేశాలు PL-15E మిజైల్స్ క్యాపబిలిటీస్ పైన నమ్మకం పెడతలేరు. మొన్న జపాన్ బ్రహ్మోస్ కావాలి అని అడిగిందంట. దాదాపు 20 దేశాలు ఇండియా దగ్గరకు వచ్చి మాకు కూడా బ్రహ్మోస్ని ఇవ్వండి అని అడుగుతున్నారు. PL-15E మిజైల్స్ను తయారు చేసే కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ పడిపోతోంది. పాకిస్తాన్లో ఫెయిల్ అయిన 3వ చైనీస్ ఆయుధం పేరు JF-17 అండ్ JF-10C యుద్ధ విమానాలు. JF-10C గురించి నాకు క్లారిటీ లేదు, కానీ JF-17 ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసినట్లు ఎయిర్ మార్షల్ AK భారతి గారు ఒప్పుకున్నారు. ఈ యుద్ధంలో పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ F-16 ఎక్కువగా రంగంలో దింపలేదు. ఎందుకు అంటే అమెరికా దీన్ని పాకిస్తాన్కు అప్పుగా ఇచ్చింది. ఒకవేళ అవి S-400 చేత కొట్టించుకుంటే అమెరికన్ యొక్క లాక్హీడ్ మార్టిన్ కంపెనీ యొక్క పరువు పోతుంది. కాబట్టి అమెరికా క్లియర్గా పాకిస్తాన్కు, బాబు నువ్వు F-16 బయటకు తీయద్దు, 2019 బాలాకోట్ స్ట్రైక్ సమయంలో కూడా నువ్వు F-16 మా పర్మిషన్ లేకుండా బయటకు తీసావు, దాని అభినందన్. MiG-21 1970s రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా ధ్వంసం చేసి మా పరువు తీశాడు, దయచేసి దీన్ని బయటకు తీయద్దు, ఒకవేళ ఇది కనుక కొట్టించుకుంటే F-16 యొక్క సేల్స్ పడిపోతాయి అని పాకిస్తాన్ను బెదిరించారు. కాబట్టే పాకిస్తాన్ ఎక్కువగా దీన్ని బయటకు తీయలేదు. అయితే సింధూర్ యుద్ధంలో JF-17 ఎటువంటి ఇంపాక్ట్ను క్రియేట్ చేయలేకపోయాయి. పాకిస్తాన్లో ఫెయిల్ అయిన 4వ చైనీస్ వెపన్ పేరు అవాక్స్. ఇది ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. ఇది రాడార్ అన్నమాట. దీని పని ఆకాశంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా రెక్కీ చేయడం. సేమ్ ఎయిర్ డిఫెన్స్తో పాటే ఇది కూడా పనిచేస్తుంది అన్నమాట. ఒకవేళ శత్రు మిజైల్ డిటెక్ట్ అయితే ఈ అవాక్స్ సిస్టమ్ HQ-9 ఎయిర్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్కు, మిజైల్ లాంచర్స్కు సందేశాన్ని ఇస్తుంది. ఇది ఆకాశాన్ని రక్షిస్తుంది అన్నమాట. ఇండియాలో కూడా రోహిణి, స్వాతి, అశ్విని, అరుద్ర, రోహిణి ఇలా ఎన్నో రాడార్ సిస్టమ్స్ ఉన్నాయి. కానీ పాకిస్తాన్ అవాక్స్ను ఇండియా May 10th ఉదయం డే లైట్లో డ్రోన్స్ ద్వారా లేపేసింది.
పాకిస్తాన్లో ఫెయిల్ అయిన 4వ చైనీస్ వెపన్ పేరు చైనీస్ డ్రోన్స్. చైనా యొక్క చీప్ డ్రోన్స్ ఇండియాలో ఎటువంటి ఇంపాక్ట్ను క్రియేట్ చేయలేకపోయాయి. మన స్వాతి రాడార్ సిస్టమ్కు క్రికెట్ బాల్ ఎలా దొరుకుతాయో అలా దొరికేశాయి. బ్రెయిన్ లారా బ్యాట్ను సెంటర్ చేసినట్లు ఇండియా యొక్క L-70 ఆర్టిలరీ గన్స్ నిమిషానికి 1000 బుల్లెట్స్ను ఫైర్ చేసి చైనీస్ అండ్ టర్కీ డ్రోన్స్ను లేపి అవతల వేశాయి. అట్టర్ ఫెయిల్యూర్ అట్ ఆల్ ఫ్రంట్స్. టర్కీ యొక్క బేరక్తర్ TB2 డ్రోన్స్ను కూడా లేపి అవతల వేశారు. పాకిస్తాన్ డ్రోన్స్ అండ్ మిజైల్స్ ఏ ఒక్క ఇండియన్ మిలిటరీ బేసెస్ పైన దాడి చేయలేకపోయాయి. ఒకవేళ దాడి చేసి ఉంటే శాటిలైట్ ఇమేజెస్ను చూపించండి. ఇజ్రాయెల్, హమాస్, ఇరాన్ యుద్ధంలో ఒక స్టాండర్డ్ను సెట్ చేశారు. ఇప్పుడు ప్రజలు దాడి చేశారా? అయితే శాటిలైట్ ఇమేజెస్ను చూపించండి అని అడుగుతున్నారు. ఇరాన్ చూపించింది, ఇజ్రాయెల్ చూపించింది, మీరెందుకు చూపించలేకపోతున్నారు? సోషల్ మీడియాలో దాడి చేశా, భగవంతుడి భరోసా మీద దాడి చేశా అంటే కుదరదు. వీ వాంట్ ప్రూఫ్స్. సింధూర్ యుద్ధంలో చైనీస్ ఆయుధాలు ఇన్షా అల్లా అన్నాయే తప్ప మాషా అల్లా అనిపించుకోలేకపోయాయి. పాకిస్తాన్ సైన్యం ప్రజల డబ్బును లాక్కొని బలోచిస్తాన్ ప్రజల రక్తంతో హరాం డబ్బుతో ఆయుధాలను కొనింది. హరాం డబ్బుతో ఆయుధాలను కొనకూడదు అని. అరబ్ దేశాలు ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేయరు అంటే ట్యాక్స్ అనేది హరాం కాబట్టి. ట్యాక్స్ డబ్బుతో అరబ్ దేశ ప్రజలు ఆయుధాలను కొనరు. కానీ పాకిస్తానీ ప్రజలు అల్లాను మోసం చేశారు. హరాం డబ్బుతో ఆయుధాలను కొన్నారు కాబట్టే ఇంత ఘోరంగా ఓడిపోయారు అని చాలా మంది చెబుతున్నారు. ఇప్పుడు చైనీస్ ఆయుధాలను తయారు చేసే కంపెనీస్ యొక్క స్టాక్ ప్రైజెస్ పడిపోతున్నాయి. ఇండియా యొక్క బ్రహ్మోస్, ఆకాష్ ఆయుధాలను కొనడానికి జపాన్తో సహా 19 దేశాలు ముందుకొచ్చాయి. చైనీస్ డిఫెన్స్ కంపెనీస్ తమ కంపెనీ పరువు పోకూడదు అని ఫేక్ ప్రాపగండా మొదలుపెట్టింది. ప్రచారం చేయడంలో రెడ్ టీషర్ట్ నైబర్కు తిరిగేలేదు కదా. యుద్ధాల్లో పడుకోవడం, ప్రాపగండాలో పరిగెత్తడం. ఈ ఆర్టికల్ చూడండి. చైనీస్ వెపన్స్ పాస్ కాంబాట్ టెస్ట్ ఇన్ పాక్ అంట. $17 ట్రిలియన్ దేశం మీది పాస్ అవ్వడం ఏంటి? డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి. ఒక మిజైల్ అయినా ఇంటర్సెప్ట్ చేశారా? ఫెయిల్ అయ్యి కేక్ కట్ చేయడం అంటే ఇదే. చైనీస్ వెపన్స్ గెయిన్ క్రెడిబిలిటీ ఆఫ్టర్ ఇండియా పాక్ బ్యాటిల్ అంట. దీన్ని రాసింది యాంగ్ లీ అనే చోమోగాడు. యురోషియా, బ్లూంబర్గ్ ఇలా పెద్ద పెద్ద పత్రికలు చైనా ఆయుధాల ఇమేజ్ను అమాంతం పెంచేస్తున్నాయి. ఒక పాన్ ఇండియా సినిమా ఫెయిల్ అయితే ఫేక్ రివ్యూవర్స్ ద్వారా ఎలాగైతే సినిమా అద్భుతం, అత్యద్భుతం, సూపర్ అంటారో అలా ఫేక్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. లుక్, చైనీస్ వెపన్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయని నేను నమ్మను. హానెస్ట్లీ 50% పాకిస్తానీ మద్రసా ఆపరేటర్స్కు ఆపరేట్ చేయడం రాలేదు. పాకిస్తానీ ఆపరేటర్స్కు ఆపరేట్ చేయడానికి రాదు అనడానికి నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటే ఉన్నాయి. పాకిస్తాన్ వైస్ ఎయిర్ మార్షల్ ఔరంగజేబ్ బ్రీఫింగ్ చూసారా? ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న పిల్లలు ఇతన్ని ట్రోల్ చేస్తున్నారండి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాడు, S-400 అంటాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. లీడరే ఇలా ఉంటే ఇతని కింద ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో అర్థం చేసుకోండి. సో అగైన్ చైనా దగ్గర కొన్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ డ్రోన్స్ అండ్ హైపర్సోనిక్ మిజైల్స్ ఉన్నాయి. అయితే చైనా 10 క్వాలిటీస్ ఆఫ్ వెపన్స్ను తయారు చేస్తుంది. ఫస్ట్ క్వాలిటీ ఎవరైతే ఎక్కువగా డబ్బులు ఇస్తారో వాళ్ళకే ఇస్తుంది. పాకిస్తాన్ ఫ్రీగా తీసుకొని ఉంటుంది కాబట్టి 10th నంబర్ క్వాలిటీ, 10 నంబర్ మాల్ చైనాకు ఇచ్చి ఉన్నారు కాబట్టే చైనా ఇంత ఘోరంగా ఫెయిల్ అయింది. చైనాకు కూడా ఇది లర్నింగ్ ఎక్స్పీరియన్సే. సో చైనాను అందరూ ట్రోల్ చేయడం లేదు, చైనాకు ఒక అద్దం చూపిస్తున్నారు. అమెరికా, రష్యా లాగా పోటీ పడుతూ ఆయుధాలను తయారు చేయాలి అని కోరుకుంటున్నారు అంతే. సో కంటెంట్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.